భారత్ లో జరగాల్సిన ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సిద్ధమైంది. ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు చర్చించినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే ఏసీసీ వెల్లడించనుంది. కాగా భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం భారత్ లో ఈసారి ఆసియా కప్ ను టీ20 ఫార్మేట్ లో నిర్వహించనున్నారు. అయితే పాకిస్తాన్ లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ లో ఆడింది. ఆ సందర్భంలోనే ఇకపై పాకిస్తాన్ కూడా భారత్ లో ఆతిథ్యం ఇచ్చే తమ మ్యాచ్లన్నీ తటస్థ వేదికనే అంటే శ్రీలంక లేదా యుఏఈలో ఆడుతుందని ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. అయితే ఇటీవలే పాకిస్తాన్ వైఖరిలో మార్పు వచ్చింది. భారత్ లో ఆడేందుకు సై అంటూ సంకేతాలు ఇచ్చింది. సాక్షాత్తు పాకిస్తాన్ క్రీడా శాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ భారత్ లో పహల్గాం ఉగ్రమూకల ఊచకోత అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో యుద్ధ వాతావరణ పరిస్థితులు తలెత్తాయి. చివరికి కాల్పుల విరమణతో ఉద్రిక్తతలకు తెరపడింది. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురై నెలలు గడవక ముందే పాకిస్తాన్ ఆటగాళ్లను భారత్ లోకి అనుమతిస్తే వచ్చే సమస్యలు, విమర్శలను ముందే గుర్తించిన బీసీసీఐ తన ఆతిథ్యాన్ని యుఏఈలో ఇచ్చేందుకు సిద్ధపడింది.